వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బతుకు జట్కా బండి గురించి చెప్తూ ఉంటే నాకు ఒక అద్భుతమైనటువంటి పాట గుర్తొచ్చిందండి. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్ టైమ్ క్లాసిక్ నాయగన్, కమల్ హాసన్ నటించినటువంటి నాయకుడు సినిమా. దానిలో ఉన్నటువంటి పాట చివరికి వచ్చేసరికి ఉంటుందన్నమాట. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా యారడిచ్చారో యారడిచ్చారో అంటే తమిళ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఏంటి పవన్ ఇప్పుడు అత్యవసరంగా ఆ పాటను గుర్తు చేయడానికి ఎందుకు కారణం అంటే, మరి ఈ బతుకు జటకాబండి వివరాలన్నీ చూసిన తర్వాత అలాంటి పాటలు కాక ఇంకే పాటలు గుర్తొస్తాయి? ఏమైనా డ్యూట్లు వస్తాయి అనుకున్నారా? బట్ ఒక మాట చెప్పాలండి, బిఫోర్ గోయింగ్ టు ద కంప్లీట్ టాపిక్ ఒకటి చెప్పాలేంటంటే, ఒక వ్యక్తికి ఉన్నటువంటి బలహీనత అది పబ్లిక్లోకి రాకుండా ఉంటేనే చాలా ఉత్తమం. బట్ వన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా పబ్లిక్ దాని మీద డిస్కషన్ చేయకుండా, పబ్లిక్లో దాని మీద ఎటువంటి చర్చలు అవ్వకుండా ప్రివెంట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతి. ఎందుకు అనంటే అది ఆ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు జోగి రమేష్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, సైలెంట్గా అసలు ఎవరికీ తెలియకుండా ఇంట్లో కూర్చొని, అసలు కేసు పెట్టింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ దాన్ని రాజీ చేసుకుంటారా ఇంకోట అనేది కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి మాట. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా బరితెగించి మాట్లాడేటువంటి మాటలు, వేసేటువంటి అలిగేషన్స్, అందులోనూ ఒక మహిళ మీద తప్పు వాళ్ళ దగ్గరే పెట్టుకొని, అండ్ ఆఫ్ కోర్స్ ఆ తప్పు వాళ్ళ దగ్గరే పెట్టుకొని అనడానికి కూడా ఆధారం చాలా స్పష్టంగా వీడియో బయటకు వచ్చేసింది. జోగి రమేష్ తనయుడు స్ట్రైట్గా తనే చెప్తున్నాడు, తప్పంతా మీరే చేశారు, నేను వద్దు అని చెప్పాను, అయినా సరే మీరే చేసి బలవంతంగా నాకు బ్రెయిన్ వాష్ చేసి మరీ పెళ్లి చేశారు. అంత చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఫర్ హీస్ పొలిటికల్ బెనిఫిట్స్ ఏముంది అవసరం? గతంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. ఎంత బంగారం ఇచ్చారు, ఎంత వెండి పెట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇవి కాకుండా ఇంకా ఏమేం కావాలని వీళ్ళు ఇది చేస్తున్నారు, ఇవన్నీ కూడా. సో జోగి రమేష్ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారం ఈరోజు పబ్లిక్లోకి ఎందుకు వచ్చింది అంటే, అది వాళ్ళ మిస్టేక్ మాత్రమే, 100%. అసలు సరే పెళ్ళి చేశారు, చేసే ముందు చూసుకోవాలి, చూసుకోకుండాను లేదంటే పర్వాలేదు అని ఏదో చెప్పేసి కొడుకుని మభ్యపెట్టేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి 2 రాష్ట్రాలకి తెలిసేలాగా అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా పెళ్ళి అయితే చేశారు. ఈరోజు ఏమైంది? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది కంప్లీట్గా. అండ్ తనకున్నటువంటి వ్యక్తిగత సమస్య, శారీరక లోపం ఏదైతే ఉందో ఆ అబ్బాయికి, దాన్ని కూడా ఈరోజు ఎక్స్పోజ్ అయ్యేలా చేసి ఈ బతుకు జటకాబండిలాగా నడిపిస్తున్నాడు జోగి రమేష్. అంటే చేసిన వాళ్ళకి అది వెనక్కి వస్తుంది అంటారు చూసారా, అలాగా గతంలో ఏ విధంగా చేశాడనేది, ఏం మాటలు మాట్లాడాడనేది అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి నేతలందరినీ ఏ రకంగా తన నోటి విరేచనాలతోటి ఏం చేశాడనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి కూడా వెళ్ళాడు ఏకంగా, నిరసన పేరుతోటి లేదంటే విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి అన్నటువంటి ఒక పేరుతోటి ఏకంగా దాడికి వెళ్ళాడు. చాలా హల్చల్ చేశాడు. ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడంతో. అంటే ఇలాంటి పనులన్నీ చేసి ఆయన దృష్టిలో పడ్డాడు. జోగి సుభాష్ మంచి పని చేసావు, పవన్ కళ్యాణ్ బాగా తిట్టావు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిపోయావు ఏకంగా, నీ దూకుడు సూపరాయా, నువ్వు మంత్రి అయితే ఇంకే ఉంది అసలు కుమ్మే అని చెప్పి మంత్రి పదవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను మంత్రిని అయిపోయాను కాబట్టి మంత్రి గారి కొడుక్కి పిల్ల కావాలి అని చెప్పి బ్రోకర్లను పెట్టుకున్నారు, చూశారు చక్కగా, కుటుంబం నచ్చింది, అంతా అయింది. కానీ కొడుకుని అమెరికా నుంచి రప్పించేటువంటి క్రమంలో ఏం చేశారు? ఒకసారి ఈ వీడియోలు చూడండి. ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలేదు. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు, మీరు చేశారు తప్పు, అయ్యే చెప్తా. తీసుకొచ్చారు, నేను అయిష్టంగానే వచ్చాను. నీది ఎట్లా మాట్లాడు ఫస్ట్? నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా తెలియగా అడుగుతున్నప్పుడు అది చెప్పు. రాజు నీకు ఏమనిపించినా చెప్పు, నాన్న తప్పలేదు, అయిష్టంగానే వచ్చా. ఓకే. అమ్మా నాన్న మా కుటుంబం కోసం చేసుకున్నా, నీకోసం కాదు. ఏంటది ఆమె ముఖం, ఆమె ఫోటో చెప్పా.
నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకున్నా అంటే నువ్వు నీ వాళ్ళు తప్పైనా ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని సరే నేను పెట్టలేకపోతున్నా అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు ఇప్పుడైతే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటల్ని అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటదేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాయి కదా నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి వినిపిస్తుంది. హలో మేఘనా, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం, అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కాముగా నువ్వు మూసుకొని బతుకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు ఏమొద్దు, నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడ ఉండు. నా జీవితం నేను చూసుకుంటా, అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరు నువ్వు? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చాను. నీ అమ్మ బాబుని తీసుకొని పంచాయతీ పెట్టడానికి ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్ ఇది? నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? చేసుకొని వెళ్ళిపోండి, మీరు చేసుకొని వెళ్ళిపోండి, ఏం కావాలో. అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండవమ్మా, ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు. ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు. జాగ్రత్తగా మరి ఏది జరిగినా జోగి రమేష్ గారి కోడల్ని మేఘన తల్లిదండ్రులు మీరు అందరు కృష్ణ అందరిని విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంటి దగ్గర తోలిపోదానికి వచ్చిన తోలిపోతుంది. అది కూడా ఎప్పుడు దాకా నువ్వు ఎప్పుడు వస్తాం మంచి జాగ్రత్త చూసుకో. బయట మళ్ళీ మీరు వచ్చే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దాన్ని చిన్న గీత పడ్డ వాళ్ళదే బాధ్యత. ఎప్పటి వరకు అంటే అనేది నేను చెప్తా. ఎప్పటి వరకు నేను వచ్చింది ఎందుకు? అందరి ముందు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజులలో పంపించేసాడు కదా. నా తప్పేం లేకుండా నేను నా మీద బ్లేమ్ వేసుకోను, అర్థమైందా? నా తప్పేం లేకుండా నేను బ్లేమ్ వేసుకోను. పెళ్లి చేసి 2 రాష్ట్రాలకు తెలిసేటట్టు పెళ్లి చేసి 20 రోజుల్లో పంపించారు. 20 రోజుల్లో పంపించారు. నేను వచ్చిన తప్పు గురించి కాదు, దేని గురించి వచ్చిన అంటే ఎంతమంది ముందైతే పెళ్లి చేసిరో అంతమంది ముందుగా తెలిసేటట్టు ఆ అమ్మాయి తప్పేం లేదు, మా తప్పు వల్లనే మేము వద్దనుకుంటున్నాం అని చేసిన రోజు నాకు న్యాయం జరిగినట్టు నా విషయంలో. అది దానికి వచ్చి అప్పటి వరకు అక్కడే ఇక్కడే ఉంటదా? దానికి రీజన్ నేను ఉండడానికి రీజన్ అది. నీవే జరిగిన అన్యాయమే మేఘనా, కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. నీ చూసారుగా, ఆ అమ్మాయి డిమాండ్ చేయడంలో తప్పే లేదు అసలు. వాడికి అంతకుముందే సరే ఎవరికైనా సరే లవ్ ఫెయిల్యూర్ అనేది కామన్గా ఉంటుంది, తప్పు లేదు. మళ్ళీ సెకండ్ ఛాన్స్ లైఫ్ ఇస్తుంది అన్నప్పుడు ముందుకు తీసుకెళ్ళడం కరెక్టే. కానీ తనకున్నటువంటి శారీరక లోపంతో
ఒక శారీరక లోపంతో ఇంకొకళ్ళ జీవితాన్ని నాశనం చేయడం అనేది ఎంతవరకు సమంజసం, అది ఒక పాయింట్. అయితే ఇక్కడ జోగి రాజీవ్ తను చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఆ అమ్మాయికి, నీకు జరిగింది తప్పే, నువ్వు బాధపడుతున్నావు కరెక్టే, కానీ నీ నొప్పి మాకు అవసరం లేదు. అంటే నువ్వు బాధపడితే పడు, నీ నొప్పి మాది కాదు, ఆ అమ్మాయిది. అంటే ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా నేను నిన్ను ప్రేమించేశాను, నువ్వే నాకు జీవితాంతం తోడు ఉండాలి, మీ నాన్నని చెప్పి ఒప్పించి మరి పెళ్లి చేసుకో ఖచ్చితంగా నువ్వే అని ఏమైనా బతిమలాడిందా? లేదు. వీడికి కూర్చోబెట్టి 3 గంటల పాటు, రాత్రి 3 గంటల దాకా కూడా కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి పెళ్లికి ఒప్పించారు అందరూ కలిసి. ఆ అమ్మాయిని కాదు కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చూశారు, అమ్మ కుటుంబం బాగుంది, అందులోనూ రాజకీయాల్లో ఉన్నారు, అందులో మినిస్టర్గా ఉన్నారు, పెద్ద కుటుంబం, మంచి పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం అని చెప్పని 2 రాష్ట్రాలకి తెలిసేలాగా చాలా ఘనంగా పెళ్లి చేసి పంపించారు. ఆ అమ్మాయి తల నుంచి తాళి కట్టించుకుంది. అదే అమ్మాయి చేసిన తప్పు. తను అన్నటువంటి మాటల్లో ఎక్కడా ఒక పొరపాటు మాట లేదు. అంటే రాజీ చేసుకుంటారా లేదంటే ఇంకోటి చేసుకుంటారా అంటే దీన్ని రచ్చకెక్కించుకునేటువంటి ప్రయత్నమే ఇప్పటికీ జోగి రమేష్ చేస్తున్నాడు తప్ప ఇంకొకటి కానే కాదు. అంటే ఇన్నాళ్ళు మిగతా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు, వీటిని సమస్యలు కూడా కాదు ఇంకా మాట్లాడితే, మిగతా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విషయాలను బయటపెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇదంతా చేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా తప్పుడు మాటలు మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతల్లో జోగి రమేష్ కూడా ఒకడు. అలాంటి జోగి రమేష్ కుటుంబం ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఈనాళ్ళు సీరియళ్ళు ఇవన్నీ టీవీలోనే చూసాం, బతుకు జట్కా బండి, సంసారం చదరంగం. అలాగా ఇక్కడ జోగి రమేషే నా ఇంట్లో కూడా జటకాబండి నడుస్తుంది నాయన అని సమర్పించినట్టుగా ఉంది ఈ వీడియోలు, ఈ జరుగుతున్నటువంటి రాద్ధాంతం మొత్తం అంతా కూడా. ఇష్టం లేకపోయినా సరే చేయాల్సి, ఒక తప్పు చేసి పోనీ జరిగింది పొరపాటు, దాన్ని సరిదిద్దుకోవాలి, ఏదో ఒక రాజీ ప్రయత్నం అన్న చేయాలి, అక్కడికి ఆ ఇష్యూని క్లోజ్ చేయాలి అన్నటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఈ పంచాయతీ నడిపించుకుంటూ పబ్లిక్లో ఇంకా అపహాస్యం పాలవడం తప్పితే ఏం లేదు. అండ్ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకొకటి ఏంటంటే, తను చేసినటువంటి ఎలిగేషన్స్, ఆ అమ్మాయి చేసిన ఎలిగేషన్స్ ముఖ్యంగా ఇంట్లో మొత్తం క్రిస్టియానిటీనే వాళ్ళు ఫాలో అవుతారు. ఇంట్లో అసలు అగరత్తులు గిరిస్తే చాలు ఏదో శవం దగ్గర కాలుతున్న వాసన వస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడతారు. క్రిస్టియానిటీలోకి మారాలి అని ఒత్తిడి చేశారు. పైన 3వ అంతస్తులోకో 4వ అంతస్తులోకో తీసుకెళ్ళి టార్చర్ చేశారు నన్ను, అక్కడే తాళం వేసి ఉంచేశారు, బయటికి కూడా రానివ్వలేదు. ఇలాంటి ఎన్నో ఎలిగేషన్స్ చేసింది ఆ అమ్మాయి. వాటికైనా సరే ఉండాలిగా. అండ్ వాళ్ళ అత్తగారు అంటే జోగి సత్యమణి, ఆవిడే మొత్తం అంతా కూడా కన్వర్ట్ అవ్వాలని చెప్పి చేసింది అని. వదిలేండి. ఇంకా ఈ జటకా బండికి సంబంధించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం మంచిదంతా. సో ఈ జటకా బండికి ఎండింగ్ అనేది ఎప్పుడు అనేది ముందు చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.